విజయనగరం జిల్లా గజపతి నగరంలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగళగిరిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని మంత్రి వర్చువల్ విధానంలో వీక్షించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయంపై నాయకులు చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. పెద్ద ఎత్తున చదువుకోవాలని భారతదేశంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాల్లో ప్రోత్సహించి రిజర్వేషన్ కూడా ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. ప్రపంచం గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే తొలి స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని నియమించిన గొప్ప వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యలో చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? 23 కేసులు పెట్టారు. వేదికమైన నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్ప మడిమ తిప్ప